వెల్కమ్ టు సింప్లీ కుకింగ్. ఈరోజు మనం మెంతికూర పప్పు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు కందిపప్పు తీసుకోండి. వాటర్ పోసి బాగా కడుక్కోవాలి. తర్వాత నీళ్ళలో 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో ముందుగా నానబెట్టుకున్న కందిపప్పును వేసుకోవాలి. తర్వాత సరిపడా నీళ్ళు అంటే 2 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. ముందుగా తరిగి పెట్టుకున్న మెంతికూరను వేసుకోవాలి. 1 కప్పు టమాటా ముక్కలు, 1/2 కప్పు ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి తరుగు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ప్రెషర్ కుక్కర్ని క్లోజ్ చేసుకోవాలి. 6 విజిల్స్ రానివ్వండి. కుక్కర్లో ప్రెషర్ అంతా పోయాక ఓపెన్ చేసుకోవాలి. అందులో రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలండి. మీకు సరిపడా ఉప్పు వేసుకోండి. ఒక గరిటె తీసుకొని బాగా కలపండి. పప్పు అంతా కొంచెం మెత్తగా మెదుపుతూ కలపాలి. కొంచెం చింతపండు పులుసు వేసుకోవాలి. మళ్ళా కలపండి. పప్పును బాగా మెదుపుతూ కలపండి. తర్వాత ఒక కడాయి తీసుకోండి. అందులో తాలింపుకి సరిపడా కొంచెం ఆయిల్ వేసి దాంట్లో కొంచెం ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర వేసి కొంచెం పసుపు వేయండి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత 2 ఎండుమిర్చి వేసుకోండి. తర్వాత కరివేపాకుని యాడ్ చేయండి. చివరిలో 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని బాగా కలుపుకోండి. ముందుగా ఉడికించిన పప్పుని తిరగమాతకు యాడ్ చేయండి. దాన్ని బాగా కలిపిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. ఎంతో రుచికరమైన మెంతికూర పప్పు రెడీ. ఇది చపాతీల్లోకి, అన్నంలోకి చాలా బాగుంటుంది.